అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయండి. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ఉనికి కోసం, మత రాజకీయాలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత మత విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని ఎలాగైనా పబ్బం గడుపుకోవాలి, రాజకీయంగా ఓట్లు దండుకోవాలి, ఆడబిడ్డనిది ఇవ్వకపోయినా మతం పేరుతో గెలవాలి, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా మతం పేరుతో గెలవాలి, రైతులకు ఇస్తామన్న వాళ్లకు భరోసా కూడా ఇవ్వకపోయినా మతం పేరుతో గెలవాలి, ఇస్తామన్న గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోయినా మతం పేరుతో గెలవాలి, 50 ఏండ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు అందరికీ, సోదరీమణులందరికీ ఇస్తామన్న పెన్షన్ ఇవ్వకపోయినా కానీ మతం పేరుతో గెలవాలి, రోడ్డు పైన నరికి నరికి చంపుతున్నా కానీ మతం పేరుతో గెలవాలి, ఒక బిడ్డను 14 ఏళ్ళు మానభంగం చేసి ఏమీ చర్యలు తీసుకోకపోయినా మతం పేరుతో గెలవాలి, ప్రజల్ని మోసం చేస్తూ మతం పేరుతో గెలవాలి, ఇసుక దోపిడీ చేస్తున్న మతం పేరుతో గెలవాలి, చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నా కానీ మతం పేరుతో గెలవాలి, తప్పుడు కేసులు పెట్టి శిక్షిస్తున్నా కూడా మతం పేరుతో గెలవాలి అని చెప్పేసి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన డ్రామాని పవన్ కళ్యాణ్ రక్తి కట్టించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరూ గొర్రెలు, మేము కావాల్సినప్పుడు మతాన్ని దేవుణ్ణి వాడుకుంటాము, అప్పుడు మీరందరూ కూడా మా ట్రాప్లో పడిపోయి మీరు ఎస్ 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 ఇక్కడ ఏదో జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, అక్రమాలు జరిగిపోతున్నాయి, అవి జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అని చెప్పేసి మీరు మాట్లాడుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావన. ఎస్వీబీసీ ఛానల్ పెడుతుంటే అసెంబ్లీ సాక్షిగా నేను వీడియో కూడా చూపించాను కదండి. 42 కోట్లు పెట్టి ఎస్వీబీసీ ఛానల్ పెట్టాల్సిన అవసరం ఏముంది? 15 ఛానల్ ఉన్నాయి. కావాలంటే వెంకటేశ్వర స్వామికి పబ్లిసిటీ కావాలంటే తలా ఒక 2 గంటలు ప్రసారం చేయమంటే వాళ్ళు చెయ్యరా అని చీప్గా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తిరుమలకు చేయాల్సిన మంచి అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఒక రోజు అంటే సెలబ్రిటీలకు మాత్రమే ఉంటుంది, 10 రోజులైతే సామాన్యులకు కూడా అవకాశం కలుగుతుంది. అందరూ భక్తులే, దేవుడి ముందు అందరూ సమానులే, అందరికీ అవకాశం కల్పించాలని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు తిరుమలలో ఒక చిన్న అపశృతి కూడా జరగకుండా అంత అద్భుతంగా సిస్టమ్ను ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నాయి. ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఆయన వ్యక్తిగత 4 గోడల మధ్య ఆయన ఆచరించే వ్యక్తిగత మత విశ్వాసాన్ని బూచిగా చూపిస్తూ మేము రాజకీయం చేస్తామని బయలుదేరిన ప్రబుద్ధులు ఈరోజు తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదండి. కొత్త డ్రామాకు తెరలేపుతారు. అసలు బోలేబాబా సప్లై చేశారు, బోలేబాబాకు పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ సిట్ రిపోర్ట్లో, సిబిఐ వాళ్ళ రిపోర్ట్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు కూడా లేదండి, ఛార్జ్ షీట్లో లేవు. వాళ్ళు టెస్ట్ చేసింది ఒకటే ఒకటి, 2024 జూలై 13, 14 వచ్చిన శాంపుల్స్ని టెస్ట్ చేశారు. ఆ శాంపుల్స్ మాత్రమే టెస్ట్కి వెళ్ళాయి. 2021లో శాంపుల్స్ టెస్ట్ లేదు, 2022లో శాంపుల్స్ టెస్ట్ లేదు. అంటే శాంపుల్స్ జరుగుతుంటాయి, టెస్ట్ జరుగుతుంటుంది, కానీ సిట్టు లేకపోతే సిబిఐ వాళ్ళ నివేదిక అందులో ఆ పాత శాంపుల్స్ రిపోర్ట్స్ లేవు. ఎన్డీడీబీకి పంపించిన దాంట్లో ట్రేసెస్ ఉండొచ్చు అన్నారే తప్ప కన్ఫర్మ్గా ఉన్నాయని చెప్పలేదు. ట్రేసెస్ ఉండొచ్చు అని చెప్పారు ఎన్డీడీబీ వాళ్ళు. తర్వాత నెక్స్ట్ నేను నిన్న వీడియో కూడా చేసి చూపించానండి. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అదే శాంపుల్స్ని మళ్ళీ టెస్ట్ చేస్తే 2025లో టెస్ట్ చేస్తే 16 మే 2025లో వచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు లేనే లేదు అని చెప్పేసి ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు. సో ఎన్డీడీబీ వాళ్ళు చెప్పిన దాంట్లో ట్రేసెస్ ఉంటాయి, అది కన్ఫర్మ్ కాదు అని చెప్పారు. దాన్ని పట్టుకొని రాజకీయంగా వాడుకోవచ్చని సెప్టెంబర్ 14, 2024 శనివారం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో వెంకయ్య చౌదరి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి వెళ్ళి దీన్ని రాజకీయం చేయొచ్చు అంటే రాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు మాట్లాడుతూ మళ్ళీ మీరు వినండి, 100 రోజుల సంబరాలని ఆ రోజు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18. మీరు మళ్ళీ వినండి. ఆ రోజు ఏమనంటే నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారు, అంటే మొత్తం జంతు కొవ్వుతో లడ్డు తయారైంది అన్నాడు. ఎంతగా మనోభావాలు దెబ్బతీయడం అంటే, అసలు నెయ్యి లేదంట, నెయ్యికి బదులు జంతు కొవ్వు అన్నాడు, అంటే ఇంకా మొత్తం జంతు కొవ్వు. పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ఏమంటాడండి, అయోధ్యకు వెళ్ళిన 1,00,000 లడ్డూల్లో పోర్క్, బీఫ్, ఫిష్ ఆయిల్ ఉందంటాడు. ఆ లడ్డూకి కావలసిన
ముడి పదార్థం నెయ్యి ఇతరత్ర సప్లై చేసింది సౌరభ్ బోరా అండ్ జూపల్లి రామేశ్వరరావు గారు. 2000 కేజీలు 2000 కేజీలు నెయ్యి సప్లై చేసి వాటితో లడ్డూ తయారు చేయించి అయోధ్యకు తీసుకెళ్లారండి. ఇది ఆన్ రికార్డ్. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడినందుకు వాళ్ళని శిక్షించాలి కదండి. ఇప్పుడు మరొక సంచలన విషయం బయటకు వచ్చిందండి. సిట్టు వారి నివేదికలో వచ్చిన సంచలన విషయాన్ని మీకే చెప్తాను. ఇక్కడ 300 రూపాయలకు ఏమొస్తుంది సమాజంలో, 300 రూపాయలకు నెయ్యి రాదు, బయటేమో 700-800 ఉంది, ఎలా 300 రూపాయలకు రివర్స్ టెండరింగ్లో చేశారు, అక్కడే గోల్మాల్ జరిగిందని మాట్లాడే వ్యక్తుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి 10 మందికి మీరు షేర్ చేయండి. ఇది నా మాట, నా రిపోర్టు కాదండి, లేకపోతే దొంగ రిపోర్ట్లు కూడా కాదు. ఎందుకంటే TV9 వాళ్లకు ఎక్స్క్లూజివ్గా సిట్ రిపోర్ట్ మొత్తం దొరికింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. రిపోర్ట్స్ అనేవి ఇలా ఉంటాయండి. చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వేసినట్టు సైడ్ బార్డర్లు వేసుకొని ఫ్రాడ్ అది ఉండదు. ఇదిగోండి, ఇది సిట్ రిపోర్ట్, ఒక పార్ట్ ఆఫ్ ఇట్. అందులో క్లియర్గా రాశారు చూడండి, నేను చదువుతాను, ఓపిక్గా వినండి, 10 మందికి మీరు షేర్ చేయండి. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ టీటీడీ ఫ్లోటెడ్ NIT వైడ్ RC నంబర్ M134022 MRKT 2019 డేటెడ్ 18th February 2019, 18 ఫిబ్రవరి 2019, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఫర్ సప్లై ఆఫ్ 82,000 kgs ఆఫ్ కౌగి త్రూ టిన్స్ టు టీటీడీ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months ఇన్ రెస్పాన్స్ టు ద అబౌవ్ MS హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి అనుమతులు మంజూరు చేశారు టీటీడీ వాళ్ళు. ఎప్పుడు 18 ఫిబ్రవరి 2019లో 82,000 కేజీల నెయ్యిని సప్లై చేయండి, 6 నెలల కాలానికి మీరు సప్లై చేస్తూ ఉండండి అని చెప్పారు. ఎవరు ఆ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే నౌ MS బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ వాళ్ళు పేరు మార్చుకొని బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయ్యారు. Harsh Fresh Dairy Products Private Limited participated in the tender and also qualified during technical bid. Based on the above plant inspection team report dated 27th May 2018, Harsh Fresh Dairy Products Private Limited was recommended for opening of financial bid in this tender since as per the TTD norms, the plant was inspected within a year. So, ఏదైనా కానీ ఓకే, నువ్వు నెయ్యి ఇవ్వని నాకో మీకో ఎవరికో చెప్పరండి. టీటీడీ వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది. ఫస్ట్ మాకు ఇంట్రెస్ట్ ఉందని ఎవరైనా వెళ్తే వాళ్ళ ప్లాంట్ని, అక్కడ ఆ ఫ్యాక్టరీని టీటీడీ తనిఖీ బృందం వాళ్ళు వెళ్ళి తనిఖీలు చేస్తారు. ఎప్పుడు తనిఖీ చేశారు? హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వెళ్ళి తనిఖీలు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారంటే 2018 27 మే చంద్రబాబు గారి హయాంలో అప్పుడు ఉన్న టీటీడీ పాలక మండలిలోని సభ్యులు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి తనిఖీలు చేసి టిక్ మార్కులు పెట్టుకొని మేమేమి ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ వీళ్ళు సాటిస్ఫై చేస్తున్నారు. సో ఈ ప్లాంట్ నుంచి నెయ్యి తీసుకొని రావచ్చు, మాకు అంటే మా తనిఖీ బృందానికి ఎటువంటి అనుమానాలు లేవు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. ఎప్పుడు 27 మే 2018. ఇవన్నీ కూడా మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని 10 మందితో మీరు డిస్కస్ చేయాలండి. 27 మే 2018 వాళ్ళు తనిఖీలు చేస్తే టీటీడీ తనిఖీ బృందం వాళ్ళు మాకు సంతృప్తికరంగా మా రిపోర్ట్ ఉంది, వీరు బిడ్డింగ్లో పాల్గొనవచ్చు అని చెప్తే వాళ్ళు బిడ్డింగ్లో పాల్గొన్నారు. ఇక్కడ వరకు క్లియర్ కదండి. 27 మే 2018లో తనిఖీలు జరిగాయి. 18 ఫిబ్రవరి 2019లో వాళ్ళు బిడ్డింగ్లో పాల్గొన్న, బిడ్డింగ్ సక్సెస్ఫుల్ అయి మీరు 6 నెలల పాటు నెయ్యిని సప్లై చేస్తుండండి అని చెప్పేసి టీటీడీ వాళ్ళు అంగీకారం తెలిపారు. 2 జరిగింది చంద్రబాబు హయాంలో. నెక్స్ట్ వెళ్తే అండి, MS హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నౌ MS బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ became L1 by quoting 291 rupees per kg inclusive of all taxes and also received supply order dated 19th April 2019 for supply of 82,000 kgs, that is 100% of tender quality, that is 100% of tender quantity and also entered into legal agreement with the TTD. ఇది అండి, 1 సంవత్సరం పాటు ఈ తతంగం నడుస్తుంది. వాళ్ళు L1గా L1 L2 L3 వస్తారు. L1కి 100% సప్లై చేయమంటారు, L2కి 80%, L3కి 60% అట్లా సప్లై చేయమని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంతకు కోట్ వేశారు, ఎంతకు సక్సీడ్ అయ్యారు అంటే కేజీకి 291 రూపాయలకు వాళ్ళు ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ వాళ్ళు టెండర్ గెలిచారు. మేము కేజీ 291 రూపాయలకు సప్లై చేస్తాము అని చెప్పేసి. 300 రూపాయలకు ఏమొస్తుంది, బయట 900 1000 ఉంది,
వాళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని అప్పటి టీడీడీ పాలక మండలి వాళ్ళు సమాధానం చెప్పాలి. 291 రూపాయలకు 291 రూపాయలకు హర్ష్ ఫ్రెష్ డైరీ వాళ్ళే బోలే బాబా వాళ్ళు L1గా నిలిచారు ఆ టెండర్లో. Thereafter, the said MS Harsh Fresh Dairy Products Private Limited received supply order for additional 15%, that is 12,300 kgs of cow ghee, Agmark special grade in tins to TTD at 291 per kg inclusive of all taxes. 82,000 కేజీలే కాకుండా 291 రూపాయలు పర్ కేజీతో అడిషనల్గా ఇంకా 12,300 కేజీలు కూడా సప్లై చేయండి అంటే దాదాపుగా 94,230 కేజీలు సప్లై చేయండి అని చెప్పేసి టీటీడీ వాళ్ళు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు హయాంలో. తర్వాత ఏం జరిగింది అది కూడా నేను ఆధారాలతో సహా మీకు చూపిస్తానండి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆర్టికల్ While Bole Baba Dairy got disqualified and blacklisted in 2022, they continued to supply spurious ghee to the TTD by successfully bidding for TTD ghee supply contracts through other dairies including Tirupati district-based Vaishnavi Dairy, UP-based Malganga and Tamil Nadu-based AR Dairy Foods. SIT investigations also exposed that Bole Baba Dairy supplied synthetic spurious ghee in large containers to Vaishnavi Dairy, Malganga Dairy and AR Dairy through Vaishnavi Dairy. So, వాళ్ళు 2022లో ఇంకా మీరు సాలరా నాయన మాకు అనుమానాలు ఉన్నాయి, మా అనుమానాలు నిజమైనాయి, మీరు సింథటిక్ గీని సప్లై చేస్తున్నారని చెప్పేసి అప్పటి టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకొని వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టి మీరు బిడ్డింగులకు రావద్దు అని చెప్పేసి బోలే బాబా వాళ్ళను పక్కన పెట్టేశారు. మా ప్రభుత్వ హయాంలో పక్కన పెట్టారు. తర్వాత వాడు ఏం చేశాడు, మాల్గంగా, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ ఫుడ్స్ ద్వారా వాడు సప్లై చేశాడని చెప్పేసి సిట్టు నివేదికలో ఉంది. సో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2024 వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దాంట్లో ఇది ఉంది. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనుమానాలు వస్తే వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ అప్పుడు పాలక మండలి వాళ్ళని తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ప్రభుత్వం అప్పటి పాలక మండలి. ఇప్పుడు బోలేబాబా మోసం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పాలక మండలి చూస్తూ ఉంటే ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెడతారండి? సిట్ ఇన్వెస్టిగేషన్లో రిపోర్ట్ అది. ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెడతారు? ఏవో కాకిలెక్కలు చెప్తున్నారు. 68 లక్షల కేజీల లడ్డు అంట, 250 కోట్ల స్కామ్ అంట. ఇప్పుడు వీటి ద్వారా ఏఆర్ డైరీ, వైష్ణవి లేకపోతే ఇంకొకరి ద్వారా వాడు చేస్తే తప్పు ఎవరిదండి? శిక్షించాలి ఎవరిని? ఎలా వాళ్ళకు ఫస్ట్ అనుమతులు ఇచ్చారు? అనుమతులు తీసేసింది మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బోలేబాబా డైరీకి అనుమతిని క్యాన్సిల్ చేశాం. ఇప్పుడు వాళ్ళు ఎంత తెలివిపరులు ఉంటారంటే దొంగలు, మనం చేసే టెస్ట్ రిపోర్ట్స్లో కూడా ఒక్కొక్కసారి లేదు అంత కరెక్ట్గా ఉందని వచ్చే విధంగా వాళ్ళు చేయగల సమర్థులు. ఒకవేళ తప్పు చేశారు అంటే ఎవరు తప్పు చేశారు? బోలేబాబా డైరీ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి శిక్ష పడాలా. అందుకే సిట్టు వాళ్ళ నివేదికలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా లేవు. కానీ పచ్చ మీడియా ఎలా డ్రామా ఆడాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 250 కోట్ల స్కామ్ చేశాడు, వైవి సుబ్బారెడ్డి చేశాడు, భూమన కరుణాకర్ రెడ్డి చేశాడు. భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను తప్పు చేసింటే, నేను అగ్ని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను తప్పు చేసింటే నా కుటుంబం పురుగులు పట్టుకొని పోతుంది, నాశనం అయిపోతుంది, నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు నా ఛాలెంజ్కి రెడీ అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సాక్షిగా దేవుడి పైన ఒట్టేసి చెప్పారు. చంద్రబాబును నేను డిమాండ్ చేస్తున్నాను, దేవుడి పైన ఒట్టేసి మీ ఇంటికి వెంకయ్య చౌదరి 14వ తేదీ రాలేదు అని ఒట్టేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? ఆ రోజు ఈ డిస్కషన్ వచ్చింది, తర్వాతనే మీరు 18వ తేదీ దీని డ్రామాను మొదలుపెట్టారు అని చంద్రబాబు నాయుడు నేను అలా కాదు అని చెప్పేసి ఒట్టేసి చెప్పగలరా చంద్రబాబు నాయుడు? కరుణాకర్ రెడ్డి గారి లాగా ఒట్టేయగలరా? జూలై 23 రిపోర్ట్ వస్తే ఎన్డీడీబీ రిపోర్టు సెప్టెంబర్ 18 వరకు ఎందుకండి? అంటే ఎమోషన్స్ అన్ని దిగమింగుకొని, మనోభావాలన్నింటినీ దిగమింగుకొని 2 నెలలు పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుగా తెలియదు పరిపాలనాపరమైన తప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఏది తప్పులు అంటే టీడీడీలో తప్పులు కాదు, ఈ నెయ్యి సప్లై చేయడంలో లేకపోతే ఇంకోటి ఆ క్వాలిటీ అనేది ఎప్పుడు చెక్ జరుగుతుంటుంది. ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు అట్లా క్వాలిటీ చెక్ చేసి గీ బాగలేదంటే రిజెక్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. ఎవడికో పాడుబుద్ధుండి వాడు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి ఆపాదించాలని చూడడం ఎంతవరకు
సమంజసమండి. అందులోనూ మరీ దారుణంగా ఏందంటే జంతు కొవ్వు లేకపోయినా ఉందని చెప్పేసి డ్రామాలాడారు. ఇప్పుడు తప్పు చేసిన వాడికి కోర్టులు శిక్ష వేస్తాయి. ఇది స్కామ్ జరిగింది. ఒరే స్కామ్ జరిగితే సిట్టు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు ఎందుకురా ఛార్జ్ షీట్‌లో పెట్టలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే దానికి సంబంధం లేదనే కదా! పోనీ టీటీడీ పాలక మండలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బోలే బాబా వాడు దొంగ అంటే 2018 మేలో ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారులందరినీ పిలిపించి వాళ్ళను కూడా శిక్షించి 2019 ఫిబ్రవరిలో ఎప్పుడైతే వీళ్ళు టెండర్లో పాల్గొంటే బోలే బాబా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కటౌట్లు పెట్టి వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టి వాళ్ళని శిక్షించి 2019 ఏప్రిల్లో 82,000 కేజీలు సరిపోదు, ఇంకో మరో 12,300 కేజీలు 291 రూపాయి కేజీకే ఇవ్వండి అని చెప్పిన వాళ్ళందరి హోర్డింగ్లు బయట పెట్టి వాళ్ళందరినీ కూడా బద్నాం చేసి శిక్షించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 250 కోట్లు స్కామ్ చేశాడు, 68 లక్షల కేజీల లడ్డు కల్తీ, ఇన్ని కోట్లు ఇదైంది, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవడరా పర్మిషన్ ఇచ్చింది? బోలే బాబాకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సిట్టు చెప్తుంది, నేను కాదు. చంద్రబాబు నాయుడు హయాంలోని అప్పటి టీటీడీ పాలక మండలి. ఇంతకంటే అరటిపండు తొక్క ఒలిచి ఎవరు చెప్పలేరండి. ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 మందితో డిస్కస్ చేయండి. వాళ్ళు ఇప్పటికీ అండి ఎవరైనా కానీ ఏం చేయాలి, జంతు కొవ్వు కలవలేదు అంటే హిందువులుగా మనం సంతోషపడాలా? వాళ్ళు ఏడిసి ఇంకా గగ్గోలు పెడుతున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంతగా రాజకీయాలకు వాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి.